దేవుడు ఎప్పుడు కూడా నీ భవిష్యత్తును అందముగా తీర్చిదిద్దాలనే ప్రయత్నం చేస్తున్నాడు. నీ గతం దేవునితో సంబంధం లేదు అంటే నువ్వు నీ పాప జీవితంలో కొనసాగాలి అని కానీ, ఇష్టానుసరమైన జీవితంలో బ్రతుకుతూ ఉంటే దేవుడు సమర్థిస్తాడని నేను చెప్పట్లేదు. అది కాదు అక్కడ ఉద్దేశం. నీ గత జీవితాన్ని గురించి బాధపడొద్దు అంటున్నాను. నీవు చేసిన తప్పులను దేవుని సన్నిధిలో ఒప్పుకుని సరిదిద్దుకోగలిగితే దేవుడు మరొక అద్భుతమైన జీవితాన్ని నీకు ఇస్తాడు అని లేఖనాలు ధృవీకరిస్తున్నాయి. పేతురు అందుకో చక్కని ఉదాహరణగా కనబడుతున్నాడు. ద సేమ్ పర్సన్ హూ డినైడ్ జీసస్ ఫర్ 3 times, God used him to proclaim his gospel. ఆయన సువార్తను ప్రకటించడానికి, ఆయన యొక్క సువార్త సత్యాలు ప్రజల్లో నాటడానికి దేవుడు పేతురుని చాలా బలంగా వాడుకున్నాడు. అలాంటి పేతురు మహాశయుడు 2 పత్రికలు రాసుకుంటూ వచ్చారు. ఈ పత్రికలు మనం చదువుతుంటే ఆధ్యాత్మిక సంపద, స్పిరిచువల్ ట్రెజర్ అంతా కూడా అందులోనే ఉంది. ఒక వ్యక్తి రక్షణ పొందిన తర్వాత రక్షణలో ఎలా ఎదగాలి, ఎలా కొనసాగాలి. నేను ఒక 20 సంవత్సరాల క్రితం యేసు ప్రభువుని అంగీకరించేశానండి, ఇంకా అయిపోయిందిలేండి, ఇంకా తర్వాత నేను ఎలా బ్రతికేసినా పర్లేదు అనడానికి లేదు. నీవు నీ సొంత రక్షణను భయముతోనూ వణకుతోనూ ఏం చేయాలి? కొనసాగించాలి. ఇలా కొనసాగించే ఈ ప్రక్రియలో నువ్వు చేయాల్సిన పనులేంటి, నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, నువ్వు ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉండాలి, ఎలాంటి పర్సెప్షన్ నీలో ఉండాలి అని ఆలోచన చేస్తే, మనం చదువుకున్న 3 వచనాల్లో 3 ఆధ్యాత్మిక పాఠాలు పేతురు భక్తుడు పొందుపరిచాడు పరిశుద్ధాత్మ ద్వారా. వాటిని ఈరోజు మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేసి మన సందేశాన్ని ముగింపులో తీసుకొద్దాం. మనం చదువుకున్న పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట రాయబడింది. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద మీరు దీన మనస్కులై ఉండండి అనే మాట అక్కడ రాసుకుంటూ వచ్చాడు. దేవుడు తగిన సమయంలో మనల్ని ఏం చేస్తారంట? ఆయన హెచ్చిస్తాడు. We have to understand this fact. God has a time and he works on time. దేవుడు తన సమయంలో పనిచేస్తాడు. మన సమయం వేరు, దేవుని సమయం వేరు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వారం కాదు, 1 సెకను చాలు నీ జీవితాన్ని మార్చడానికి. యేసయ్యకి మార్చలేదు అనేక మంది జీవితాలను? 1 క్షణంలో అద్భుతాలు చేయలేదా యేసయ్య? ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ జీసస్ పెర్ఫార్మ్డ్ వండర్స్. 12 సంవత్సరాల రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ ఎంతసేపు పట్టింది స్వస్థపరచబడ్డానికి? వెంటనే. యేసు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకున్న వెంటనే అనే మాట, ఇన్స్టాంట్లీ. 38 సంవత్సరాలు బెతెస్దా కోనేరు దగ్గర పడిపోయి ఉన్నాడు. ఎంతసేపు పట్టింది పైకి లేవడానికి? వెంటనే. దేవుడు